పోలీసులు ఒకటి ఛేదించారు. అయితే మొన్న మనం చెప్పినాం, సహస్ర కేంద్రీయ విద్యాలయ బోయినపల్లిలో చదువుకున్న అమ్మాయి కూకట్పల్లికి సంబంధించిన బాలిక. ఆమెని కత్తిపోట్లతోని అంటే దారుణాతి దారుణంగా చంపిర్రు. అది మనం మాట్లాడినాం. ఎవడు మరి ఆ దొంగ ఎవడు, మరి ఆ బైక్ మీద వచ్చినోడా, మరి సీసీ కెమెరాలో కనిపించినోడా అని మనం అనుకున్నాం కదా. సో అది ఎవరో ఒకసారి చూడండి, మీరు కూడా షాక్ అవుతారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఆ విషయం ఏందో ఒకసారి చూడండి. వాడు ఎవడు, ఎందుకోసం చేసిండు, అది నేను ఒకసారి మీకు చూపిస్తా. ఇగో ఇదే జూమ్ చేయి. పక్కింటి బాలుడే హంతకుడు, కూకట్పల్లి బాలిక హత్య కేసులో కీలక పరిణామం అంటూ ఘాతుకానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థి. ఏంది ఇది, ఎట్లా పోతుంది, ఏం చేస్తా ఉండకి? 10వ తరగతి పోరడా, పచ్చగాడు, 10వ తరగతి పిల్లగాడు, వాని పెరిగిన విధానం ఏంది, అసలు వాని ఆలోచన ఏంది, ఇంత క్రూరంగా అసలు 10వ తరగతి పిల్లగాడు గింత పెద్ద మర్డర్ చేస్తాడంటే అసలు ఎప్పుడు ఊహిస్తలేడు, ఎప్పుడు ఊహించడు, ఎవడు నమ్మడు కూడా. ఇంకా చూడండి వాడు ఏం చేసినాడు చూడు. ఘాతుకానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థి చోరీకి ముందస్తు ప్లాన్, బాల్కనీ నుంచి దూకి ఎంట్రీ. ఇంట్లోకి చొరబడి దొంగిలిస్తుండగా గట్టిగా కేకలు వేసిన బాలిక, ఆమెను హత్య చేసి కత్తి కడిగి షర్టు ఉతికేసి ఆరేసిన వైనం, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్రణాళికలు అంటూ. వాహ్, ఏమి పోరగాడు, ఏంది కథ ఇది, వాడిని ఎట్లా పెంచిర్రు, వాడిని కథ ఏంది, వాడు ఏం చదువుతున్నాడు. ఇగో మిషన్ డన్, పట్టించిన బాలుడి బుక్లోని ప్లానింగ్ నోట్ అంటూ. ఇక్కడ చూడండి, నిందితుడు మృతురాలి తమ్ముడి ఫ్రెండ్, ఎట్టకేలకు విడిన సహస్ర మర్డర్ మిస్టరీ అంటూ. వాడు ఒక ఈ పేపర్ చూడండి, నేను మీకు అది చూపిస్తా. వాడు ఎట్లా ప్లాన్ వేసుకున్నాడో ఒకసారి మీరు చూడండి, మీరు వండర్ అవుతారు. వాడు ఏం చేసిండంటే పోయే ముందు పేపర్లా రాసుకున్నాడు, ఎట్లా ఎంటర్ కావాలి ఇంట్లోకి, ఏం చేయాలి. ఆ లెటర్లో మీరు ఒక్కొక్క అక్షరం చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఏంది వీడు పిల్లగాడా, ఏంది అసలు వీనికి ఇంత ఆలోచన ఎక్కడిది, వీని మనస్తత్వం ఏంది అని అందరు కూడా కొంత షాక్ అయిపోయినారు. మనం కూడా అసలు 10వ తరగతి పిల్లగాడు చేస్తారంటే ఉత్తమ ముచ్చట కావచ్చు, ఎవడో అనుమానాస్పదంగా ఉన్నాడేమో అని అనుకుంటారు. ఇగో ఈ లెటర్ చూడండి ఒకసారి. ఆ లెటర్లా క్లియర్గా నేను ఫస్ట్ ఎట్లా ఎంటర్ కావాలా ఇంట్లోకి, ఆ తర్వాత ఆ హుండీ ఉంటుంది, ఆ హుండీని ఎట్లా పగలగొట్టాలి, పగలగొట్టిన తర్వాత నేను మళ్ళీ ఎట్లా బయటికి రావాలి, అట్లాంటివన్నీ కూడా వాడు ప్లాన్డ్గా రాసుకొని. ఇగో ఇది చూడండి ఒకసారి. ఒక ఎక్స్పర్ట్ లెక్క నార్మల్గా ఇది అంటారు కదా, అరే వీడు ఇంత ఎక్స్పర్ట్ ఆ దీంట్లో, ఇప్పటికీ ఎన్ని మర్డర్లు చేసినాడు అన్నట్టుగా వాడు ప్లానింగ్. అరే వాడు పిల్లలు ఫోన్లు చూసుకుంటా ఎటు నుంచి ఎటుపోతుండ్రు, అసలు ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చూసుకుంటున్నాం, మనం ఏం కంట్రోల్ చేస్తా ఉన్నాం, తల్లిదండ్రులు ఎడు చూస్తుర్రు. ఈ రోజు ఒకసారి చూడండి, ఇది జూమ్ చేయి. వాడు ఏం రాసుకుంటు తెలుసా, ఈ పేజ్లో 1 పేజ్లో దొరికింది, ఇది 1 బుక్లో. ఇది ఒకసారి చూడండి, కరెక్ట్గా చూపెట్టు. ఫస్ట్ గో హోమ్, ఫస్ట్ ఇంట్లోకి పోవాలి, అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్, అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ దగ్గర ఉండాలి, అండ్ ఫర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ అండ్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్ అట, ఆఫ్టర్ రింగ్ ద లాక్ అట, ఏందో టేక్ మనీ తీసుకోవాలి, తర్వాత మనీ తీసుకోవాలి, అండ్ లాక్ ఫర్ హోమ్, తాళం, నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్ అండ్ లీక్ ద గ్యాస్ లీక్ చేయాలని, అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్, మిషన్ డన్. ఆడి మనస్తత్వం ఎట్లుందంటే ఇంట్లోకి పోవాలి, దొంగతనం కంటే ముందు గ్యాస్ లీక్ చేయాలి, తీసుకోవాలి, అది అట్లనే ఉంచేసి వచ్చేసేయాలి, ఆ తర్వాత అది ఏదైనా కావాలి అంటే అది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకోడు అన్నట్టు. అంటే అట్లా పిల్లు ఉండని, ఎవరన్నా ఉండని, ఎట్లన్నా కానీ ఎవరైనా చనిపోని, ఇక పెద్ద మనుషులు ఉండని, చేతగానోళ్ళు ఉండని, పేషెంట్లు ఉండని, వాడి ప్రయత్నం డైరెక్ట్గా పోవాలి, గ్యాస్ లీక్ చేయాలి, నైఫ్ పట్టుకోవాలి, నైఫ్తోని కట్ చేసేయాలి, తర్వాత ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని వాడుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ హుండీ డబ్బులు తీసుకొని పారిపోవాలి అని అనుకున్న టైంలో వాడు వేసుకున్న ప్లాన్ ఇది. దీని ద్వారా దొరికిండు. కానీ ఆ అమ్మాయి చూసి కేకలు పెట్టిందని చెప్పి వాడు 13 కత్తిపోట్లు. ఒక్కసారి చూడండి ఈ వార్త. ఇగో మరి మామూలు కాదు, దారుణాతి దారుణం. ఇగో కూకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగిన సహస్ర హత్య కేసు మిస్టరీని బాలనగర్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇంటి పక్కనే ఉంటున్న బాలుడు ఈ ఉదంతానికి పాల్పడినట్టు గుర్తించారు. అతని ఇంట్లో దొరికిన ఓ చిన్న క్రైమ్ స్టోరీ పేపర్ మర్డర్ మిస్టరీని బయటపెట్టింది. అయితే దర్యాప్తులో భాగంగా బాలుడి మానసిక స్థితిని గమనించిన పోలీసులే షాక్ కు గురయ్యారు. ఇన్వెస్టిగేషన్ డైవర్షన్ కు అతను చేసిన ప్రయత్నాలు వారిని నివ్వరపరిచాయి. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, సిఐడి వంటి సిరీస్ సినిమాలు చూసిన చూడురిగా. ఏంది, ఏం సీరియళ్ళు, ఏం సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఇక చేసేటోళ్ళు కూడా మంచిగా తీస్తున్నారు ఇక. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలకి. ఇగో బాలుడు నిజ జీవితంలోనూ చాలా ఈజీగా తప్పించుకోవచ్చనే ఆలోచనతో రియల్ లైఫ్ని ఛిద్రం చేసుకున్నాడు. బ్యాట్ చోరీ చేసేందుకు వచ్చి వాడు యాక్చువల్గా చూడుర్రి, సహస్ర సోదరుడికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న బాలుడికి అతని బ్యాట్ పై కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు. కొద్ది రోజులుగా ఆ స్కూల్కి వెళ్లకుండా
ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు సహస్ర ఒక్కతే ఇంట్లో ఉంటుందని గమనించి ఆమె ఉంటున్న బిల్డింగ్ లో ఎవరెవరు ఉదయం వెళ్ళిపోతారనే విషయాలపై అవగాహన తెచ్చుకున్నాడు. సహస్ర ఇంటి పక్కన ఉన్న 5 అంతస్తుల భవనంలో 4వ అంతస్తులో బాలుడు కుటుంబం ఉంటుంది. ఈ నెల 18న 9:40 తర్వాత 3వ అంతస్తుకు వచ్చిన బాలుడు అక్కడి నుంచి 4 ఫీట్ల దూరాన్ని దూకి సహస్ర ఉంటున్న పెంట్ హౌస్ లోకి దూకాడు. వచ్చేటప్పుడు వెంట ఇంట్లో నుంచి కత్తిని జేబులో పెట్టుకొని వచ్చాడు. ఆ సమయంలో సహస్ర టిఫిన్ తింటూ టీవీ చూస్తుంది. ఇంట్లోకి వచ్చిన బాలుడు నేరుగా కిచెన్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని బయటకు వెళ్ళేసాగాడు. శబ్దం రావడంతో సహస్ర అతన్ని పట్టుకుంది. ఎందుకు బ్యాట్ దొంగిలించి తీసుకెళ్తున్నావు, మా అమ్మకి చెప్తా అంటూ సహస్ర గట్టిగా అరిచింది. ఈ క్రమంలో బాలుడు తన జేబులో ఉన్న కత్తి తీసి సహస్రపై విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు అంటూ కిచెన్లో కత్తి కడిగి బెడ్షీట్ కప్పుకొని సహస్రను హత్య చేసిన బాలుడు కిచెన్లోకి వెళ్ళి కత్తిని కడిగాడు. ఆ తర్వాత బెడ్షీట్ కప్పుకొని సహస్ర పెంట్ హౌస్ నుంచి వారి ఇంటి 3వ అంతస్తులోకి దూకాడు. ఇంటికి వెళ్ళి రక్తపు మరకలు ఉన్న షర్ట్ను ఉతికి ఆరేశాడు. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ను డైవర్ట్ చేసేందుకు బాలుడు యత్నించినట్లు పోలీసు దర్యాప్తుల్లో బయటపడింది అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కుందేళ్లు పూడ్చేందుకు సహస్ర మర్డర్ విషయం బయటపడిన రోజు బాలుడు కనిపించలేదని కొందరు స్థానికులు గుర్తించారు. పోలీసులు ఆరాధిస్తే మా ఇంట్లో కుందేలు చనిపోయింది, దాన్ని బొందబెట్టేందుకు వెళ్ళానని బాలుడు స్థానికులకు సమాధానం ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. అయితే పట్టించిన క్రైమ్ స్టోరీ సహస్ర మర్డర్ మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు 4 రోజుల పాటు సుమారు 200 పైగా సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎక్కడా క్లూ దొరకలేదు. దీంతో పక్క భవనంలో ఉంటున్న వారిపై ఆరా తీశారు. సహస్ర హత్య జరిగిన సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. బాలుడు ఇంటి వద్దనే ఉన్నట్టు తెలుసుకున్నారు. అందరినీ ప్రశ్నించినట్లు అతన్ని క్వశ్చన్ చేశారు. సహస్ర కేకలు పెట్టిందంట కదా అని పోలీసులు అడిగినప్పుడు అవును సార్ డాడీ అంటూ అరిచింది అని చెప్పుకుంటున్నారు అని సమాధానం చెప్పాడు. అప్పుడు బాలుడిపై పోలీసులకు కొంత అనుమానం కలిగింది. అతని పుస్తకాలు చెక్ చేస్తే అందులో ఎప్పుడో రాసుకున్న ఓ క్రైమ్ స్టోరీ పేజీ బయటపడింది. ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదని ప్రశ్నిస్తే ఇది మా అక్కలు రాశారని చెప్పాడు. పోలీసులు మరోసారి అడగడంతో ఈ క్రైమ్ స్టోరీ పేజీ నేనే రాసుకున్నానని సమాధానం చెప్పారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో బాలునిపై పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. ఇక్కడ చూడండి, సిఐడి క్రైమ్ మిస్టరీ స్టోరీస్ ఎక్కువగా చూస్తూ బాలుడు కొన్ని రోజులుగా యూట్యూబ్లో సిఐడి క్రైమ్ మిస్టరీలకు సంబంధించిన వీడియోలు, సినిమాలు, సిరీస్లు బాగా చూస్తున్నట్టు తెలిసింది. తనకి ఈ సిరీస్ చూడడం చాలా ఇష్టమని అతను పోలీసుల విచారణలో చెప్పారు. ఇలా పోలీసులు బాలుడిని మాటల్లోకి దించారు. క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంటే తనకు చాలా ఇష్టమని అతనిలో బ్యాటింగ్ చేయాలనే కోరికతో స్థానికంగా ఉండే పిల్లలతో క్రికెట్ ఆడుతుండే వాడని పోలీసులకు తెలిసింది. ఇలా వైభవ్ సూర్యవంశీ మోస్తోనే క్రికెట్ బ్యాట్ కావాలని ఇంట్లో అడిగితే ఆర్థిక ఇబ్బందులు ఇవ్వడంతో కొనివ్వలేదని తెలిసింది. దీంతో సహస్ర సోదరుడి బ్యాట్ను దొంగిలించాలని బాలు డిసైడ్ చేసుకున్నాడని పోలీసులకు తెలిసింది. పోలీసులకే క్వశ్చన్స్ వేసిండట. వాడు ఏం చేసిండట పోలీసులకే క్వశ్చన్స్ వేసిండు. బాలుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసుల ప్రయత్నంలో ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాలని మాట్లాడుకుంటున్న తరుణంలో సార్ మీరు సహస్రకు వారి కుటుంబానికి ఎవరెవరు శత్రువులు ఉన్నారో ఎంక్వైరీ చేస్తే దొరికిపోతారు. వాడే రివర్స్లా మీరు నన్ను అడుగుడు కాదు సార్, దాంతోపాటు అసలు సహస్రకు వాళ్ళ కుటుంబానికి ఎవరన్నా శత్రువులు ఉన్నారేమో వాళ్ళని ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్తుండట. దాంతోపాటు ఇలా పోలీసుల క్వశ్చన్లు వేసే వారిని షాక్ గురి చేశారని సమాచారం. చివరకు బాలనగర్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీసులు బాలుడితో స్నేహపూర్వకంగా ఉంటూ అతనితో మాట్లాడుతూ నువ్వు నిజంగా భవిష్యత్తులో పెద్ద క్రికెటర్ అవుతావని నమ్మకం పెంచడంతో ఆ మాటల్లో బాలుడు సహస్రం చంపిన విషయాన్ని వివరించాడు. ఇది విన్న పోలీసులు మైండ్ బ్లాక్ అయింది అంటూ ఎక్కడ చూడు మిషన్ బ్లాక్ పట్టించిన ప్లానింగ్ నోటు. ఆ నోట్ ఏంటిదంటే సహస్ర చిన్న తమ్ముడైన సద్విన్కు నిందితుడైన 10వ తరగతి బాలుడు మిత్రుడు. ఇద్దరు చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆడుకునేవారు. అయితే సహస్ర ఇంట్లో చోరీ చేయాలని అనుకున్న బాలుడు 18వ తేదీన ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. బాలుడు చోరీ చేస్తుండగా సహస్ర గమనించి కేకలు పెట్టడంతో అతని కిచెన్లో ఉన్న పదునైన కత్తితో సహస్ర దాడి చేసి 20 సార్లు పొడిచాడు. ఇదిలా ఉండగా చోరీ చేసేందుకు రచించిన పథకాన్ని ఓ కాగితంపై ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ on the gas. Next cut with knife. After cutting the lock take money and lock for home. Next keep gas on its stage and leak the gas and come out home and lock it. Mission done అంటూ ఇంగ్లీష్లో రాసుకున్నాడంటూ ఇక మన ఆలోచన అంతా ఒకటే. ఎక్కడికి వెళ్ళి గ్యాస్ పైప్ను కట్ చేసి లీక్ అయిన తర్వాత దాన్ని అంటిపెట్టేసి వాడు ఏదో ఒక రకంగా అక్కడ చేసి వెళ్ళిపోదామనే ప్రయత్నంలో వాడు క్లియర్గా ఫైర్ ద గ్యాస్ అని చెప్తా ఉన్నాడు. వాడే మన ప్లాన్ అట్లా ఎక్కడికి వెళ్ళి అక్కడ ఆన్ చేసి వచ్చేస్తే రేపు పొద్దుగల ఏం జరిగినా అది ఫైర్ యాక్సిడెంట్ కింద చిత్రించవచ్చు అనే ఒక ప్రయత్నంలో వాడు డైరెక్ట్గా చెప్పిండట సార్ పోలీసు వాళ్ళకు, సార్ నన్ను అడగడం ఓకే, బట్ సహస్ర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఏదైనా అనుమానం ఉందా లేదంటే ఎవరైనా శత్రువులు ఉండరేమో కనుక్కోండి సార్ అని ఐడియా కూడా ఇచ్చిండట. అంటే పోరగాళ్ళకు బ్యాట్ కొనియకపోతే కూడా ఇట్లా ఏమో అంటారు కదా, మరి ఈ రేంజ్కు ఈ స్థాయికి కూడా ఆలోచిస్తారనే విషయాన్ని నిజంగా తల్లిదండ్రులు కూడా ఒకసారిగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. వాళ్ళు అడిగింది ఏదైనా ఇప్పకపోతే వాళ్ళు దేనికైనా తెగబడతారు అనే దానికి ఇదొక ఉదాహరణ.
మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా అని ఆగితే వాని మనస్తత్వం కనుక మారితే వాడు దేనికైనా సిద్ధపడతాడు అన్నట్టుగా. ఒకప్పుడు చిన్నప్పుడు పిల్లలకు కొనియకపోతే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ సపరేట్గా కూర్చొని ఆడబోయి ఇడబోయి ఆడుకొని వచ్చేటోళ్ళు. ఇవాళ పిల్లల మనస్తత్వం డైరెక్ట్గా ఇక ఆ సిఐడి క్రైమ్ స్టోరీసు అట్లాంటివన్నీ కూడా చూసినాక, క్రైమ్ థ్రిల్లర్స్ చూసినాక ఎవ్వడు కూడా ఆగట్లేదు. ఎవరికి దోషిలో వాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పిల్లలు ఏ స్థాయికి వెళ్తున్నారో అనేది ఒకసారి చూడండి. జాగ్రత్త పడాల్సిందే.